జీజేఎం న్యూస్ కి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఆనంద్పూర్ ధామ్ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాక్షాత్తు సీతారాముల కళ్యాణం చూసినట్టు ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ టీడీపీ నాయకుడు ఆర్జే వెంకటేష్. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలి. చేబ్రోల్ కిరణ్ ను అరెస్ట్ చేసిన విధంగానే వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని తెలుగు శక్తి డిమాండ్. మధ్యప్రదేశ్లోని ఆనంద్పూర్ ధామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఆనంద్పూర్ ట్రస్ట్ ద్వారా వ్యక్తీకరించబడిన నిస్వార్థ సేవ మరియు మానవత్వ స్ఫూర్తిని ప్రశంసించారు. నర్ సేవే నారాయణ సేవ అని మోడీ చెప్పారు. మరియు భారతదేశ సంస్కృతి యొక్క ప్రధాన విలువలను మరియు తన ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ పేదలు మరియు అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి ట్రస్ట్ అంకిత భావాన్ని ప్రశంసించారు. आनंदपुर धाम में आकर आज मन अभिभूत है। अभी मैंने गुरुजी महाराज के मंदिर में दर्शन किए, वाकई हृदय आनंद से भर गया। जहां सेवा के संकल्प मानवता के कल्याण का पथ प्रशस्त करते हो, वो धरती साधारण नहीं है। नर सेवा में नारायण सेवा को देखने की भावना, ये हमारी संस्कृति का आधार है। मुझे बहुत खुशी है कि सेवा की इसी संस्कृति को आनंदपुर ट्रस्ट पूरे मनोयोग से आगे बढ़ा रहा है। गरीब और वंचित के उत्थान का संकल्प, सबका साथ सबका विकास का मंत्र, सेवा की ये भावना आज ये सरकार की नीति भी है और निष्ठा भी है। శుక్రవారం సాయంత్రం అన్నమయ్య జిల్లాలోని ఒంటిమిట్ట గోవింద రామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పాల్గొని స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ యొక్క కళ్యాణం చూస్తుంటే సాక్షాత్తు శ్రీరాముడి కళ్యాణం చూస్తున్నట్టుందని అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కన్నుల పండుగగా మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూశాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా
వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి. సనాతన ధర్మం గురించి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు అల్లినట్లుగా ఉందని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. గత వైసీపీ పాలనలో టీటీడీ అస్తవ్యస్తం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డితో మొదలు పెడితే కరుణాకర్ రెడ్డి వరకు క్రిస్టియన్ ఆచారాలను పాటించేవారన్నారు. అన్య మతస్థులను టీటీడీ చైర్మన్గా పదవులు ఇచ్చి సనాతన ధర్మాన్ని దెబ్బతీసిన వైసీపీ వాళ్ళు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నిన్న కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు తిరుపతి, వారు మాట్లాడుతూ అనేక గోవులు చనిపోతున్నాయని, హిందూ ధర్మానికి ఏదో అపవాదం జరుగుతూ ఉందని, హిందూ ధర్మానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉందని చెప్పి చాలా తెగ బాధపడిపోయాడు. నిజానికి వీళ్ళు ఏ రోజు కూడా హిందూ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులు కాదు. వీరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి. వారి పెళ్లిళ్ళు కానీ చావులు కానీ కరుణాకర్ రెడ్డితో సహా, ఆయన కుమారుడి పెళ్లితో సహా క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి. హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి, హిందూ ధర్మానికి జరిగే నష్టాల గురించి చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. 100 పిల్లులు తిన్న మార్జాలం తీర్థయాత్రలు చేసినట్లుగా ఉంది. వీరు గతంలో చేసినటువంటి పాపాలతో తీవ్ర దీంట్లోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ తీవ్ర ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి ఈ సమాజంలో కులాలను రెచ్చగొట్టడం ద్వారా, మతాలను రెచ్చగొట్టడం ద్వారా వైసీపీకి ఆక్సిజన్ ఇవ్వాలి, ఆ కార్యకర్తలను తిరిగి కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. గత వారం రోజుల్లో మనం చూసాం, ఒక మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి, తణుకు మాజీ ఎమ్మెల్యే గారు కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆయన అంటాడు గుంటూరు నుండి అవతల ఇళ్లలోకి లాగి కొడతారంట, గుంటూరు నుండి యువతల అంటే ప్రకాశం, నెల్లూరు, ఈ రాయలసీమ జిల్లాల వాళ్ళను ఇళ్లలో నుండి లాగి నరికి చంపుతారంట. ఎంతకు బరి తెగించారో చూడండి. గతంలో ఈ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. అక్కడ కూడా పూర్తిగా వాళ్ళు వైఫల్యం చెందారు. ఇప్పుడు మా కూటమి పక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి కౌంటర్గా వైసీపీ సోషల్ మీడియాలో గత వారం 10 రోజులుగా హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ గారు అని చెప్పి ఓదర కొడుతున్నారు. కింద కింద పైన రాత్రి పగులు లేకుండా హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఆయన హయాంలో రథాలు కాల్చేశారు, ఆయన హయాంలో విగ్రహాలు తలలు తీసేశారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు. హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం.
అంతేకాదు భూమన కరుణాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు వాదిని చెప్పుకుంటూ ఆయన ఏం చెప్పాడు అప్పట్లో, వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒక నల్ల రాయి తన్నితే కూడా ఏమవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని టీటీడీలో చైర్మన్ గా చేశారు. అది ఎంత అవమానమో, హిందూ ధర్మానికి ఎంత అన్యాయమో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారు? అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు, ఆయన కూడా క్రైస్తవ సాంప్రదాయాలు పాటించే వ్యక్తి. ఆయన తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే ఆయన సంతలో పచ్చిమిరపకాయలు చేపల మార్కెట్ చేసినట్లు 500 పెంచేద్దామా, ఆ టికెట్ 1000 రూపాయలు వేసుకుందామా, ఇంకా 5000 పెంచుకోండి అని సంత చేసినటువంటి చరిత్ర ఈ వైవి సుబ్బారెడ్డిది. ఇటువంటి వాళ్ళంతా టీటీడీ చైర్మన్లుగా చేసి టీటీడీ ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చి ఈరోజు హిందూ ధర్మానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు సమాజంలో చిచ్చు తగిలించి ఏదో విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక రకంగా వైసీపీకి యాక్షన్ ఇద్దామనుకుంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఎంతటి వారినైనా కూడా వదలరు. మా పార్టీ కార్యకర్త నిన్ననే మీరు చూశారు, చేబ్రోలు కిరణ్ గారు, ఆయన సాక్షాత్తు భారతి గారిని విమర్శించారని, తిట్టారని, దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. వైసీపీ కార్యకర్తలైనా కూడా సరే వాళ్ళని కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా విమర్శించడానికి వీలు లేదు. ఇది మా పార్టీ సిద్ధాంతం. వ్యక్తిగతంగా దూషించడం, తిట్టడం, తిట్టి ఆనందించడం, మహిళలను ద్వేషించడం వైసీపీ డిఎన్ఏ. ఇది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ సరిపోదు. కాబట్టి చేబ్రోలు కిరణ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తక్షణమే అరెస్ట్ చేయమని ఆదేశించారు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా, మన పార్టీ అయినా ఇతర పార్టీ అయినా, ఈ పార్టీలో దండన తప్పదు. కాబట్టి ఇకనైనా ఈ వైసీపీ నాయకులంతా ఈ కుహన రాజకీయాలు మానేసుకోవాలా. ఈ కుల రాజకీయాలను రెచ్చగొట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం సమాజంలో మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆధ్యాత్మిక పరమైన తేదీలతో పాటు ప్రముఖుల వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒక జాబితా విడుదల చేసిందని, ఈ జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా చేర్చాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట శాసనసభ్యులు వేగుల్ యోగేశ్వరరావును క్యాంపు కార్యాలయంలో బివి రామ్ వినతి పత్రం అందజేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ దినోత్సవంపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావును ఈ సందర్భంగా రామ్ కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు తమ పారదర్శకతను చాటుకున్నారని, మరి పోలీసులను గుడ్డలు ఊడదీసి కొడతానని చంద్రబాబు తుపాకీతో కాల్చాలని చెప్పడంతో పాటు అనేక సందర్భాలలో అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని రామ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 12 సంవత్సరాలుగా బయలుపై ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట పర్యటనలో మెండపేట శాసనసభ్యులు రేగుల్ జోగేశ్వరరావు గారిని రావడం జరిగింది. రేపు మే 28ని ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి, ప్రజలు ఒక దేవుడిగా పూజించారు. వేరే ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మను నిలబెట్టిన మహా వ్యక్తి ఎన్టీఆర్ మనం చేస్తున్నాం. మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వం చేస్తే యావత్ తెలుగు జాతి హర్షిస్తుందని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం నిన్నే చూసాం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతిలు, వర్ధంతిలు, ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏవే తేదీలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని
విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇలా చేయటం వల్ల భావితరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోతే మనం చేస్తాం. అలాగే మనం చూసాం, ఏదైతే నిన్న చేబ్రోల్ ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉన్న పార్టీ, మహిళల్ని గౌరవిస్తూ పెద్దపీటేసే పార్టీ. ఎవరైనా సరే మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు. ఇవాళ నిజంగా ఒకటే కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకొని పర్సనల్ ఏమీ లేని తప్పుడు మాటలు మాట్లాడి ఈవేళ సోషల్ మీడియా అజిటేట్ చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే అసలు ఈ సంస్కృతి రావడానికి నాంది పలికిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, వలమనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ యశ్వంతుడు రెచ్చిపోయారు. ముఖ్యంగా మనం చూసాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పచ్చి బూతులు తిట్టి ఇవాళ సభ్య సమాజానికి అసెంబ్లీ చేస్తున్నారు. మనం ఒకటే కోరుతాం, అసలు ఈ సంస్కృతి పుట్టిందే వైసీపీ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎవరైతే ఇలా తిట్టారో అలాంటి వాళ్ళు పదవులు ఇచ్చి పెద్దపీట వేశారు. ఈ రోజు నేను ఒకటే కోరుతాను, ఏదైతే చేబ్రోల్ కిరణ్ కుమార్ మాట్లాడారో ఆ తెలుగు శక్తి పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అలాంటి మంచి పద్ధతి కాదు. కాకపోతే గడిచిన 5 జగన్ పాలనలో ప్రజల్ని హింసించి పీడించి పాలించారు. వాళ్ళు ప్రభుత్వం మారగానే ఆనందోత్సవాలతో లేకపోతే గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మాట్లాడడం జరిగింది. కానీ దాని తప్పని అంటున్నాను. ఒకటే కోరుతాను, ఎలాగైతే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారో పోలీసులు, మరి గతంలో కూడా ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఇటీవల చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో సత్యా జిల్లాలో పోలీసుల్ని బట్టలు ఉడితీసి కొడతానని చెప్పన్నారు, గుడ్లు ఉడితీసి. ఇది ఎంత తప్పండి? పోలీసులు ఈవేళ రాత్రనగా పగలనక ప్రజల కోసం నిరీక్షం పనిచేస్తారు, రాజకీయ నాయకులకి సెక్యూరిటీ చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే వాళ్ళని ఈవేళ నీచాతినీచంగా జగన్మోహన్ మాట్లాడడం చాలా దారుణం. మేము ఇటీవల గాజువాక పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు రసీదు కూడా ఇచ్చారు. మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఎందుకంటే ముందు ఇలాంటి పనులు చేయడానికి ప్రతి నా కొడుకు భయపడతాడు. వాళ్ళు ఏదో ఇష్టం మాట్లాడుతున్నారు, నోరుంది కదా అని చెప్పి. ఇవాళ ఏదైనా మాట్లాడినా సరే మాట్లాడాలి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మాట్లాడారు, షో పెట్టారు. ఆ రోజు గుర్తు రాలేదు అడుగుతున్నాను వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియాకి అడుగుతున్నాను. దాన్ని ఒకటే కోరుతున్నాను, న్యాయం రెండు పక్కల ఉండాలి. అంటే కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైతే అరెస్ట్ చేశారో దాన్ని మేము సమర్థిస్తున్నాం. అలాగే వైసీపీ నాయకుల్ని మొత్తం అందరినీ కూడా అరెస్ట్ కొడుతున్నాను. ముఖ్యంగా స్పీకర్ సభ్య సమాజానికి సిగ్గుచేటుగా నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఈశ్వరుడు మాగారు. మరి వీళ్ళందరూ ఈవేళ మర్చిపోయి మాట్లాడుతున్నారు. రోజా కానీ, కొడాలి నాని కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అయితే ప్రజలు నిజంగా హర్షిస్తారు. దాని రెసిపోకలు ఉండాలి. ఇలా ఒక కిరణ్ కుమారే కాదు, వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. అలాగే చూసాం, ఆ గోరట్ల మాధవ్ కూడా రెచ్చిపోయి మాట్లాడాడు. వాడు గతంలో మహిళల పైన అసహ్యం మాట్లాడాడు, వాడు కూడా ఈవేళ మాట్లాడే స్థాయికి వచ్చాడు. మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, డెఫినెట్ గా 12 సంవత్సరాల నుంచి జగన్ బెయిల్ పై ఉన్నాడు. నిజంగా సిగ్గుచేటది. ఏ దేశంలో కానీ ఎక్కడెక్కడ ఒక వ్యక్తిని బయలుదేరు, మన రాష్ట్రంలోనే జగన్ బెయిల్ పై ఉన్నాడు. సో తక్షణం జగన్ బెయిల్ రద్దు చేస్తే కానీ అప్పుడు జగన్ బెయిల్ పై ఉన్నాడు. సో తక్షణం జగన్ బెయిల్ రద్దు చేస్తే కానీ అప్పుడు కానీ ఈ వైసీపీ నాయకులు గుణపడడం రాదు. దాన్ని ఒకటే కోరుతాం ముఖ్యమంత్రి గారిని, దయచేసి దీనిపైన పరిశీలించి ఇలాంటి వాళ్ళందరిపైన కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నాను. అప్పుడే తెలుగు జాతి ప్రజలు గర్విస్తారు. అండ్ రేపు ఎన్టీఆర్ జయంతిని మాత్రం అధికారంగా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుతాను. ఇది ఇలా చేయడం వల్ల మొత్తం తెలుగు జాతి ప్రజలు అరెస్ట్ మనం చేస్తాం. జై హింద్. బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో శుక్రవారం సెలబ్రిటీస్ సందడి చేశారు. బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో జరుగుతున్న కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విచ్చేసిన జబర్దస్త్ సినీ సింగర్స్ సందడి చేశారు. పట్టణంలో ఉన్న ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ లో సింగర్లు మమన్ కుమార్ మహాంతి, కెమెమ్యాన్, జబర్దస్త్ ఆర్టిస్టులు సాయి తేజ, మురళీధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు షోరూమ్ ను సందర్శించారు. 0 డౌన్ పేమెంట్ తో బుజ్జిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అందిస్తున్న ధనుష్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ షోరూమ్ ను సందర్శించడం సంతోషమన్నారు. దీన్ని పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆధార్ కార్డ్, పాన్ కార్డులతో ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్స్ ను తీసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుజ్జిరెడ్డిపాలెంలో జరుగుతున్న కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం వారు విచ్చేయడం జరుగుతుందని చెప్పారు.
హాయ్ అండి, దిస్ ఇస్ కేఏ పాలరాము. 100% ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ధనుష్ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ షాప్కి ఇచ్చేయడం జరిగింది. నిజంగా కళ్యాణ్ గారు సూపర్ అండి, ఎక్సలెంట్ షాప్, చాలా బాగుంది. అందులో ఏదైనా సరే బిజినెస్లో కస్టమర్స్ దేవునితో పోలుస్తారు అనమాట. అలాంటి కస్టమర్స్కి జీరో అంటే ఏ మాత్రం పేమెంట్ చేయకున్నా సరే భరోసాతో మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే ఆటోమేటిక్గా మీకు ప్రొడక్ట్ ఇస్తున్నారంటే ఎంత భరోసా చూడండి. వాళ్ళ ప్రొడక్ట్ మీద ఉన్న నమ్మకం, ఎట్ ఏ టైం కస్టమర్ మీద ఉన్న నమ్మకం అనమాట. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీ చాలా ఏ చోట కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉండదండి. నిజంగా గ్రేట్ సార్, ఎక్సలెంట్ సర్వీస్ సార్. ఎందుకంటే మనం కస్టమర్స్ని ఎంత సంతోష పెడితే అంత ఆనందంగా మన షాప్ కూడా ఉంటుందండి, నేను నమ్ముతాను అనమాట. కాబట్టి 100% ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏ ఐటమ్స్ కావాలన్నా, మొబైల్స్ కావాలన్నా, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావాలన్నా సందర్శించండి. ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, బుచ్చిరెడ్డిపాలెం. 100%. డౌన్ పేమెంట్ కి విలువైన వస్తువులు అందిస్తారు అన్న. ముళ్ళలో నీకు ఏం కావాలో సిగ్గుపడకుండా అన్ని తీసుకెళ్ళి, మొహమాట పడకుండా ఇక్కడే ఏం తెలుసు కదా. సో ఈయన ఇప్పుడు గ్రేట్ సింగర్ కిరవాణి దగ్గర పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రొడక్షన్ అవ్వబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్. మమ్మల్ని నెక్స్ట్ వెళ్తుంది. 30 రోజుల కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉన్న అన్ని విదేశీ పౌరులు తప్పనిసరిగా ప్రభుత్వంతో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. దీన్ని పాటించడంలో విఫలమైతే జరిమానాలు, జైలు శిక్ష లేదా 2 లేదా అరెస్ట్, జరిమానాలు మరియు శాశ్వత దేశ బహిష్కరణ విధిస్తాం. అమెరికా శ్వేత సౌధం అధికార ప్రతినిధి. The deadline for registration under the Alien Registration Act is today. All foreign nationals present in the United States longer than 30 days must register with the federal government. Failure to comply with this is a crime, punishable by fines, imprisonment, or both. As President Trump and Secretary Noem have both said, if you register and you leave now, you choose to self-deport. You may have the opportunity to return later legally. But if not, you will be arrested, fined, deported, never to return to our country again. The Trump administration will continue to enforce our nation's immigration laws. We will not pick and choose which laws to enforce. We must know who is in our country for the safety and the security of our homeland and for all American citizens. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కోనేటి మిట్టనందు గల శ్రీ కోదండ రామాంజనేయ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా శుక్రవారం రోజు రామతారక హోమం బలిహరణ నిర్వహించారు. ఉభయకర్తలుగా శ్రీ మంజులూరు నాగ వెంకట శివకుమార్, కుమారుడు శ్రీ సాయి చరణ్ పాల్గొన్నారు. అనంతరం స్వామివారు హంసవాహనంపై తీరు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆనంద్పూర్ ధామ్ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాక్షాత్తు సీతారాముల కళ్యాణం చూసినట్టు ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ టీడీపీ నాయకుడు ఆర్జే వెంకటేష్.
ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలి. చేబ్రోల్ కిరణ్ ను అరెస్ట్ చేసిన విధంగానే వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని తెలుగు శక్తి డిమాండ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.